మన సమీర్కి మళ్ళీ ఏమైనా ఆపదొస్తే అప్పుడు తన పరిస్థితి ఏంటి? సాగర్, పిల్లలకి అందరికంటే కూడా అమ్మా నాన్నలే సర్వస్వం. నువ్వు సమీర్కి కన్న తండ్రివి, అవునా? మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. జరిగిన దానికి నన్ను క్షమించండి. కానీ ప్రధాన ఉపాధ్యాయులు గారు అడిగేసరికి అవుననక తప్పలేదండి. నువ్వు ఎందుకు సరే అన్నావు నాకు బాగా తెలుసు విద్య. నేను ఎందుకు అలా చేశానో మీకు అర్థమైందిగా. నువ్వు ఎందుకు అలా చేసావో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు సమీర్కి కన్న తెలివి కాదు కదా. నువ్వు కావాలని సమీర్ని ఇక్కడ జాయిన్ చేసావు. అందువల్ల ఆ పిల్లలు ఏడిపించారు. ప్రిన్సిపల్ నన్ను స్కూల్కి రావద్దని చెప్పినప్పుడు నువ్వు కావాలనే సరే అన్నావు. నాకు అర్థమైంది విద్య, నాకు పూర్తిగా అర్థమైంది. అసలు ఎందుకు అన్నావంటే నువ్వు సమీర్కి కన్న తల్లివి కాదు కనుక. నువ్వు సవతి తల్లివి. ఈరోజు సోనాలి చెప్పిందంతా నిజమే. పిల్లల్ని సొంత తల్లిదండ్రులే ప్రేమగా చూసుకోగలరు. అందుకే విద్య సమీర్ని నిజంగా ప్రేమించడం లేదు. నేను మీ డాడీని కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అస్సలు భయపడకు, అస్సలు. ఎప్పటికీ నీకు తోడుగా నేనుంటాను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. పద సమీర్, మన రూమ్కి వెళ్దాం. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమీర్ పద. మీకు నా మీద కోపంగా ఉంటే నన్ను తిట్టండి, పర్వాలేదు. కానీ మీరు నాతో ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి. నాతో మాట్లాడండి. లేదు, నేను నీతో మాట్లాడను, అస్సలు మాట్లాడను.
కమాన్ సాగర్, నేను నీకు సాయం చేస్తాను.